ఐపీసీకి బిఎన్ఎస్కి తేడా ఏంటి ఏం చెప్తారు ఎలా వివరిస్తారు? యా డెఫినెట్లీ అండి. సి మన లాంగ్వేజ్ కోడ్ చూడంగానే ఇండియన్ పీనల్ కోడ్ అనగానే ఇంగ్లీష్ 1860లో ఈ ఐపీసీని తీసుకొచ్చారు బ్రిటిష్ టైం పీరియడ్లో. ఆ టైం పీరియడ్లో ఈ చట్టం తీసుకొచ్చినప్పుడు ఆ సొసైటీకి తగ్గట్టు ఆ అఫెన్సెస్ ఎలాంటి అఫెన్సెస్ ఎగ్జిస్ట్ అయ్యేవో విచ్ వర్ సూటబుల్ ఫర్ దట్ పర్టికులర్ సొసైటీ అప్పుడు బ్రిటిష్ వాళ్ళు డ్రాఫ్ట్ చేసిన చట్టం అది. కానీ ఆల్మోస్ట్ 200 years అయిపోతుంది. ఇప్పుడు మనము చట్టాలని సొసైటీ మారిపోయింది, టైప్స్ ఆఫ్ క్రైమ్స్ మారిపోయినాయి. సైబర్ క్రైమ్ కానీ, థెఫ్ట్ కానీ, ఎవిడెన్సెస్ కానీ, ఇన్వెస్టిగేషన్ జరిగే విధానం కానీ చాలా మార్పులు వచ్చాయి. కానీ దీంట్లో ఇన్ని మార్పులు వచ్చినా కూడా అప్పుడప్పుడు అమెండ్మెంట్లు చేసుకుంటూనే వచ్చామే తప్ప ఒక హోలిస్టిక్ చేంజ్ ఎత్తి తీసుకురాలేదు ఇండియన్ పీనల్ కోడ్లో. దీనివల్ల కోర్టుల్లో చాలా ఇబ్బందులు ఫేస్ అయ్యాయి జడ్జెస్తో సహా, విక్టిమ్స్ కానీ అక్యూజ్డ్ కానీ. ఈ పరిస్థితుల్లో ఇలాంటి చట్టం ఖచ్చితంగా మన దేశం కోసం మన వాళ్ళు చేసిన చట్టమే కావాలి. 1816 చట్టం బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన చట్టం, వాళ్ళకు అనుగుణంగా తీసుకొచ్చిన చట్టంలో మార్పులు చేసుకుంటూ వచ్చామే తప్ప ఒక రివాంప్ చేసుకుంటూ మనకి సూట్ అయ్యే చట్టం లేదు. సో చట్టం లేదు కాబట్టి 1860 యాక్ట్ని రివాంప్ చేస్తూ దిస్ ఈస్ ద న్యూ లెజిస్లేషన్ దట్ ఈస్ బ్రాట్. సో విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద సొసైటీ అని నేను ఫీల్ అవుతున్నాను ప్రస్తుతానికి.